గత ప్రభుత్వం నగర భవిష్యత్ నీటిపై ఎలాంటి ప్లాన్ చేయలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఎంజీడీ వాటర్ను కూడా తీసుకురాలేకపోయిందని అన్నారు. ఇప్పుడు కేటీఆర్ మళ్లీ తాము వస్తే 24 గంటలు నీళ్లిస్తామని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. విపక్షంలో ఉన్నప్పుడు తాను కూడా రాజకీయాలు చేశాను, కానీ నీటి మీద రాజకీయాలు చేయవద్దని హెచ్చరించారు. ఎంత హైదరాబాద్ కు వాటర్ వచ్చినా 550 ఎంటీడీ ఇచ్చినా, రేపొద్దున కృష్ణ ఫేజ్ 4, 5 తీసుకున్నా, గోదావరి ఫేజ్ 2, 3 తీసుకున్నా, ఈ రోజు ఇక్కడ స్థానికంగా వర్షంతో వస్తున్న నీళ్ళని ఉడిసి పట్టుకోకపోతే భవిష్యత్తుకు మనం చాలా ఇబ్బంది ఎదుర్కొనే అవసరం వస్తుంది. వాటర్ హార్వెస్టింగ్ అనేటువంటి ఒక పెద్ద జలమండలిలో బయట నుంచి వస్తున్నటువంటి 3 పంపులు చేసుకొని ఇప్పుడు రామగుండం దగ్గర ఎల్లంపల్లి నుంచి రావాలి. కృష్ణా వాటర్ నాగార్జున సాగర్ ఎక్కడి నుంచో 3 సార్లు పైప్ లైన్ ఒకటేసారి అక్కడి నుంచి పైప్ లైన్ ఇక్కడ దాకా నేరుగా జరిగేది. ప్రతి రూట్ 3 సార్లు పంపించేసుకొని ఇక్కడికి వస్తా ఉన్నాం. ఎంత కష్టపడుతుందో వ్యవస్థ తెలుసు. సో ఇక్కడ మనం కళ్ళ ముందర వేచి అవుతున్న వాటర్ మనం కాపాడుకునే ప్రయత్నం ఇది అంత ఈజీగా పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తున్నట్లేను. అందుకే మేము అందరూ సహకారం కూడా అడుగుతాను. ఇది ఒకటి చాలా టీవీలో నీటిని ఒడిసిపట్టమని చెప్తారు, రకరకాల స్లోగన్. దయచేసి ఇక్కడ ఒక ఉద్యమం లాగా జరగాలి, ప్రజల భాగస్వామ్యం కావాలి. వర్షాభావంలో పడుతున్న ఇబ్బందిని వర్షం పడ్డప్పుడు ఎట్లా ఎదుర్కోవాలనేటువంటి ఆలోచనతోటి సామధానం మీద దండ అన్నట్టుగా అందరు అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. ది నేచర్ ఎంత హైదరాబాద్ కు వాటర్ వచ్చినా 550 ఎండి